హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 1800+ కోట్లు వసూలు రాబట్టి సుదీర్ఘకాలంగా ఉన్న బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం దంగల్ సినిమా రికార్డ్ టార్గెట్గా పుష్ప 2 రీలోడ్ అయ్యింది. 20 నిమిషాల సన్నివేశాలను అదనంగా చేర్చి నేటి నుంచి థియేటర్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. సంక్రాంతికి ముందు నుంచే రీలోడ్ వెర్షన్ని అందుబాటులోకి ఉంచాలని భావించినా పెద్ద సినిమాలు విడుదల ఉన్న కారణంగా వాయిదా వేశారు. నేడు జనవరి 17 పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లో ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. 20 నిమిషాల కోసం మళ్లీ థియేటర్కి వెళ్ళాలి అనుకుంటారేమో అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ పుష్పరాజ్ ఫ్యాన్స్ రీలోడెడ్ వెర్షన్ని థియేటర్లో చూసేందుకు మొదటి ఆటకే క్యూ కట్టారు. పలుచోట్ల 75% మించి ఆక్యుపెన్సీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా యాడ్ చేసిన సన్నివేశాలు వస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి అరుపులు, కేకలతో స్పందన దక్కింది. మొత్తానికి పుష్పరాజ్ ఫ్యాన్స్ రీలోడెడ్ వెర్షన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్లో జపాన్లో జరిగే సన్నివేశాన్ని యాడ్ చేశారు. మరోచోట సిండికేట్ మెంబర్స్ మీటింగ్ సన్నివేశాన్ని జత చేశారు. ఇక చివర్లో పుష్ప అన్న చిన్నప్పుడు తీసుకున్న చైన్ను తిరిగి పుష్ప మెడలో వేయడం చూపించారు. మొదటి పార్ట్లో లాక్కున్న చైన్ రెండో పార్ట్ చివర్లో పుష్ప వద్దకొచ్చింది. ఇప్పుడు కదా సినిమా కథ సంపూర్ణమయ్యింది అంటూ కొందరు ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలోని రీలోడెడ్ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయా అనే విషయం పక్కన పెడితే ఇంతకుముందు చూసిన ప్రేక్షకులు రీలోడెడ్ వెర్షన్ని చూస్తే ఖచ్చితంగా తేడా గమనించి ఎంజాయ్ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ సమయంలో పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్కి మంచి స్పందన రావడం చాలా పెద్ద విషయం. రీలోడెడ్ వెర్షన్తో 2000 కోట్లు మైలురాయిని పుష్ప 2 చేరుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా దంగల్ రికార్డ్ బద్దలు కొట్టాలని అల్లు అర్జున్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ వీకెండ్కి పుష్ప 2 సినిమా కనుక నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో మంచి వసూలు రాబడితే ఖచ్చితంగా ఆ మైలురాయి చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ ఫలితాన్ని బట్టి పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.